పతితం చేసి పడేసిండు నన్ను. ఎంత మంచి కుటుంబం నాది, ఎంత మంది ముందర హింస పెట్టి నరకం చూపించిండు. కుట్రలు చేసి కుతంత్రాలు చేసి జీవితం మీద ఆశ లేకుండా చేసిండు నాకు. ఎత్తమని చెప్తారు కదా, ఎత్తురి గుంజుకపోరి. మీ బలం ఎంత ఉందో నా బలం ఎంత ఉందో సరే, మీరు ఇద్దరు బలం ఉంది కదా, నా బలం తెస్తాను. ఎన్ని దెబ్బలు తాకుతాయో తాకని నేను కూడా చూసుకుంటా. నేనైతే రాను మేడం. నేను పోలీస్ వ్యవస్థను నమ్మను. పోలీస్ వ్యవస్థను నమ్మను. ఎవరిని నమ్ముతావు? పోలీస్ వ్యవస్థను నమ్మను. ఎవరిని నమ్ముతావు? ఒక్క నిమిషం ఆగండి, మీకు రేవంత్ రెడ్డి గారితో ఎవరిని నమ్ముతావు? జగన్ నమ్ముతావు? ఆయన వచ్చి చెప్పాలి. జగన్ వచ్చి నువ్వు నేను వస్తా అని చెప్తే వస్తా. దీనికే పిలిపించి నేను కూడా స్టేషన్కి వస్తున్న పద అని చెప్పండి, నేను వస్తా. వాడు దొర కాబట్టి రానియకుండా ఉండాలా? దానికి వచ్చి వీని చేతులు ఎదుకుపోయినా మరి నన్ను ఏం చేసాడు మేడం? ఎంట పడుతున్నది అందరికి చాటి. ఆశావంతోనికి ఏది పార్క్ వెళ్తుపోయినా అంటే, అమ్మాయి దిక్కు జరిపోయినా అంటే, ఏంది మేడం నాకు ఇది ఎవడు నాకు నన్ను ఇంకో మొగండి ఉన్నాడు తాకండి. నేను నన్ను అట్లాంటిది వీడు చేసి పడేసిండు. వాళ్ళ పేరు నా మీద వేసి పడేసిండు ట్యాగ్. ఎన్నోసార్లు అడిగిన అసలు నీకేం కావాలి? లేదు మేడం, వాడు వచ్చి కూర్చున్నాడు అని తెలిస్తే వస్తాను, లేకపోతే నేను రాను. నన్ను మీరు గుంజుకోపోతే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, రేపు పొద్దున్న శవం చూస్తారు. ఇది ఖచ్చితంగా చెప్తున్నా. నాకు జగన్ అనే వ్యక్తి నాకు తెలియదు. సత్యంత వాడు కూర్చుంటా. ఇప్పటికే మస్తు కలిసిపోయినా నేను నా జీవితంలో. అనుభవించాల్సిన జీవితంలో అడుగుతా తింటున్నా. లైఫ్ నాశనం చేసుకున్నా. అమ్మ సరేలే అని వదిలేస్తే నిన్న కూడా అదే మాట మాట్లాడతాడంట. ఏమనుకుంటున్నాడు? నేను వానికి చెప్పే వచ్చి నాకుంది. నేను వచ్చిన అన్నదానికి కారణం రుజువు ఉంది. వాడు రావాలండి, రావాలండి. మిమ్మల్ని నమ్మచ్చు. మీరు ఇంత న్యూసెన్స్ అవుతుంది. ఎవరు ఏమైంది అసలు? ఆ పార్టీ మీద జగన్మోహన్ రావు ఏమైంది లేకుంటే నేనే కూర్చుంటాను. నాకు సచ్చలా ఏమైంది? ఈట వచ్చి మళ్ళీ అంత పెద్దగా నిరసన చెప్తుంటే స్మాల్ ఇష్యూ పర్సన్ ఉంటాను, బయట కూర్చుంటాను, లోపలికి పోతుంది. అతను వస్తే నేను వస్తాను. మీరు లేస్తే ఎన్ని కేసులు పెట్టుకుంటారో నా బలం కూడా చూపిస్తాను. తీసుకోవద్దు మాట్లాడుకుంటారు కదా. ఏంది సాయి తొత్తు చేయడానికి వచ్చినావా? నాకు తెలుసు. ఒక దళితుని ఇంటికి పోయి తాగి పోయి తిట్టొచ్చినావు. సిగ్గులేను పోరా సాయిగా బొక్కలంతా కొడక. నువ్వెవడో నాకు తెలియదు అనుకుంటున్నారా? నువ్వెవడో నాకు తెలియదు అనుకుంటున్నావు? ఆ కుక్క మనుషులన్నీ నాకు తెలుసు. మేడం లేవండి. మేడం మీరు నన్ను టచ్ చేస్తే నేను ఖచ్చితంగా చచ్చిపోతా. నేను కావాలి అనుకుంటే నన్ను ఎత్తుకోండి. నేను లేపను. నాకు జగన్ ఇంటికి వచ్చి నువ్వు నడువు నేను వస్తాను బాడు చెప్తే లేదు. జగన్ ఇంటికి వచ్చి నేను వస్తాను నువ్వు నడువు అని చెప్తే వస్తాను. ఇది ఈ రోజు జరుగుతున్న